హాయ్ అండి, అందరికీ నమస్తే. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మా అపార్ట్మెంట్లో కొన్ని ఫ్యామిలీస్ కలిసి కార్తీక మాసంలో పిక్నిక్ ప్లాన్ చేసామండి. అది ఎస్కోట్ దగ్గర ఉండే ఇందుకూరి రిసార్ట్స్. మేము మార్నింగ్ 8:30కి బయలుదేరాము. కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకే ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగితే ఆ కిక్కే వేరండి. కాఫీ తాగి బయలుదేరాము. ఇది తాటిపూడి రిజర్వాయర్ కూడా మాకు ఆన్ ద వే కనబడింది. ఈ రిసార్ట్ ఎంట్రన్స్లో మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుందండి, ఒక గుడి తాలూకా ఆర్చ్. ఈ ఆర్చ్ లోపల నుంచి వస్తే మనకి ఈ రిసార్ట్ వస్తుంది. ఈ రోడ్లో చూడండి, ఇటు అటు బంతి మొక్కలు వేసి ఎంతో ప్లెజెంట్గా ఉందండి ఇక్కడ వాతావరణం. మేము ఒక 4-5 కార్స్లో వచ్చేసాము. ఒక 6 ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యి వచ్చామండి. ఈ రిసార్ట్ ఎంట్రన్స్లోనే మేము ఒక గ్రూప్ ఫోటో తీయించేసుకున్నాము. రిసార్ట్ అకామిడేషన్ చాలా బాగుందండి, 5 స్టార్ లెవెల్లో ఉంది. చాలా అందంగా ఉంది. మా వాళ్ళు అప్పుడే ఎంటర్ అవగానే ఆటలు మొదలెట్టేశారు. కొంతమంది క్రికెట్ అని, కొంతమంది దంషరాట్స్ అని, ఒకటి కాదు అస్సలు ఒక 5 మినిట్స్ కూడా టైం వేస్ట్ చేయకుండా అందరం ఆడేసుకున్నామండి. చూడండి రిసార్ట్ ఎంత బాగుందో. మామిడి తోట, మళ్ళీ ఇక్కడ ఫోటో షూట్స్కి తగినట్టుగా అన్నీ అరేంజ్ చేశారండి. ఇది ట్రీ టాప్ హౌస్ అండి. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బాగుందో. మా యూత్ అందరూ క్రికెట్ ఆడేస్తున్నారు ఇక్కడ. జెంట్స్ అందరూ క్రికెట్ ఆడుతున్నారు. మేము లేడీస్ అందరం కలిసి దంషరాట్స్ ఆడామండి. తర్వాత ఇది స్విమ్మింగ్ పూల్. 3 o'clock స్విమ్మింగ్ పూల్లో దిగాము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే, మేము చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయండి. ఏజ్ కూడా చూసుకోలేదు మేము. చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలు కాదు, పెద్దలు కాదు, అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసాము. దగ్గర 2 hours పాటు స్విమ్మింగ్ పూల్లో అందరూ ఎంజాయ్ చేసామండి. తర్వాత ఇక్కడ పైనుంచి చూస్తే కనుక స్విమ్మింగ్ పూల్ వ్యూ చాలా అందంగా ఉంటుంది. నైట్ టైం లైటింగ్ పెట్టి మ్యూజిక్ కూడా ఆన్ చేశాడు. చాలా బాగా ఆడుకున్నామండి స్విమ్మింగ్ పూల్లో. మేమైతే ఎక్కడా తగ్గలేదండి. జెంట్స్తో పాటు కలిసి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. రిసార్ట్ వ్యూ ఇలా ఉందండి. ఇది డైనింగ్ హాల్. లంచ్, డిన్నర్ మేము అక్కడే చేసాము. పక్కనే స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ పక్కన రెయిన్ డ్యాన్స్ చేయడానికి ఒక ప్లేస్ ఉందండి. ఈ రెయిన్ డ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలందరూ. ఇదేనండి రెయిన్ డ్యాన్స్ చేసే ప్లేస్. అమ్మాయిలందరూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా చేసేసాం డాన్స్. మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. పిల్లలతో పాటు మేము కూడా అన్నీ ఎంజాయ్ చేసాము. మా పిల్లల ఆటలే కాదండి, ఆటలతో పాటు వంటలు కూడా చాలా బాగా చేశారు. పొయ్యి వెలిగించేసి నూడిల్స్ చేసేసారు. అలాగే బార్బిక్యూ తెచ్చుకున్నారండి. ఇంటి దగ్గర అన్నీ మ్యారినేట్ చేసుకున్నారు. పన్నీరు, అలాగే మష్రూమ్స్ ఇవన్నీ మ్యారినేట్ చేసి ఇక్కడ తెచ్చుకొని ఈ బార్బిక్యూ చేసి మా అందరికీ సర్వ్ చేశారు. ఇప్పుడు నైట్ 1 గంట అవుతుందండి. ఫైర్ క్యాంప్ కూడా వేసుకున్నాము. పన్నీర్ టిక్కా చేసేసుకుంటున్నాము. అలాగే నూడిల్స్ కూడా వండుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది మాకు బాగా ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది, మా పిల్లలకి, మాకు, అందరికీ. చూడండి పన్నీర్ టిక్కా, మష్రూమ్ టిక్కా, అలాగే నూడిల్స్ ఇవన్నీ నైట్ 1 o'clock వండుకొని తిన్నామండి. కార్తీక మాసం వనభోజనాలు మాకు ఇలాగే ఇందుకూరి రిసార్ట్లో చాలా బాగా అయిందండి. మాకు ఒక స్వీట్ మెమొరీ లాగా గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా. మా అపార్ట్మెంట్లో ఇదే ఫస్ట్ టైం అండి ఇలా పిక్నిక్ వెళ్ళడం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి, ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది కానీ ఇక్కడ ఊతప్పం స్పెషల్ అంటండి. మేము అందరం ఊతప్పం తిని బయలుదేరిపోయాము. ఇలా ఈ చిన్న పల్లెటూరులో చిన్న హోటల్లో అందరం కలిసి
టిఫిన్ చేయడం కూడా ఒక స్వీట్ మెమరీ అండి. ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.